మనకి పెయిడ్ కోర్సులు అంటూ ఏమీ లేవండి. అందరూ అడుగుతున్నారు, అన్న పెయిడ్ కోర్స్ ఉంటే చెప్పన్నా మేము తీసుకుంటామని అంటున్నారు. సో మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే, నాలాంటి పేద మధ్య తరగతి అండి. నేను ఫస్ట్ పెట్టిన లైనే అది, నా బయోలో ఉంటుంది. నాలాంటి పేద మధ్య తరగతి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసమే అండి. నేను చెప్పేది వాళ్ళ కోసమే నా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎలాంటి ప్రమోషన్స్ కోసం కాదు, ఎలాంటి ఇన్కమ్ కోసము కాదు. హాయ్, హలో, నమస్తే అండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళితో అయినా మీ జీవితంలో ఉన్న చీకటి రోజులు వెళ్ళిపోయి వెలుగు నింపే రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దాంట్లో నా వంతు పాత్ర కూడా ఉండాలని కొద్దిగా నాకు కూడా ఉంటుంది. సో అందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ని చాలా బాగా ఫాలో అవుతున్నారండి. నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే ఆ వీడియోస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది అనేది నాకు చాలా అర్థమైందండి. అంటే నేను వీడియో పెడితే ఎంతమంది చూస్తున్నారు అనే దాని గురించి వన్ డేలోనే 3K 5K వరకు కూడా చూస్తున్నారండి. సో మన వీడియోస్లో ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి కానీ అవన్నీ కూడా ఉంటున్నాయి. సో నేను అన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడానికే ట్రై చేస్తున్నానండి. ఎక్కడా కూడా మీరు మనీ పెట్టి తీసుకోవద్దండి. ఎందుకంటే అవి వాళ్ళు చెప్పేది ఎక్కడి నుంచో ఏదో చెప్తూ ఉన్నారు. రిలేటెడ్ టాపిక్స్ అనేవి మిస్ చేస్తూ ఉంటారు. మనల్ని పక్క టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా చెప్తుంటారు. దానివల్ల మనకే లాస్ అవుతుంది. ఎక్కువ కంటెంట్ చదివినప్పుడు మనకి కావాల్సినవి చదవకుండా వేరే చెప్పినప్పుడు ఇబ్బంది అవుతుందండి. సో మనకి గ్రూప్ డికి సంబంధించి గ్రూప్ డి టాపిక్సే చదువుకుంటే బెటర్ అండి. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ డికి సంబంధించి కూడా NTPC CBT 2 లెవెల్లో కూడా మనం ప్రిపేర్ అయ్యామనుకోండి, చేయడానికి ఈజీగానే ఉంటుంది. కానీ ఇప్పుడున్న టైంలో అది కొద్దిగా ఇబ్బంది అవుతుందండి. ఒకసారి మనం గ్రూప్ డి లెవెల్ ప్రిపేర్ అవుతే సరిపోతుందండి. సో అందరూ కామెంట్ చేస్తున్న విషయం ఏంటి అంటే, నాకు అన్నా నేను నాన్ మ్యాథ్స్ జాబ్ కొట్టగలనా ఏం చేయాలి అని బాగా కామెంట్ చేస్తున్నారన్న. నాన్ మ్యాథ్స్ అంటే ఏందన్న అసలు? నాన్ మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ రాని వాళ్ళనా, మ్యాథ్స్ మొత్తానికి తెలియని వాళ్ళనా మీనింగ్? సో మొత్తానికే తెలియని వాళ్ళు అనే వాళ్ళు ఎవరు ఉండరండి. మ్యాథ్స్ మొత్తానికే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మ్యాథ్స్ రాని వాళ్ళు అంటారా? రాని వాళ్ళు ఎందుకు ఉంటారు? యాక్చువల్గా మనం ఈ గ్రూప్ డి అనేదే 10th బేస్. ఇప్పుడు ITI అని ఏదో జరుగుతుంది కానీ అది పక్కన పెడితే 10th క్లాస్ వరకే మనకి. సో మనం ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏ స్టేట్లో తీసుకున్నా కంపల్సరీ మ్యాథ్స్ ఒక సబ్జెక్టే. మనకి మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్గానే ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. కాకపోతే మన డిఫికల్టీ లెవెల్ అనేది పెరుగుతుంది కానీ అంతవరకే ఉంటుంది. సో మీరు నాన్ మ్యాథ్స్ అనేవాళ్ళు ఎవ్వరూ లేరండి. అందరూ మ్యాథ్స్ స్టూడెంట్సే. 10th క్లాస్ వరకు కూడా అందరూ మ్యాథ్స్ స్టూడెంట్సే. ఎంతో కొంత నేర్చుకుని ఉంటారు. సో దాన్ని నేర్చుకోవడంలో కొందరు ఎక్కువ నేర్చుకోవచ్చు, కొందరు తక్కువ నేర్చుకోవచ్చు. అంత మాత్రాన మనం మ్యాథ్స్ కాదు, దానికి ఎగ్జామ్లో పోటీ పడలేమని అసలే కాదండి. సో మనకున్న RRBలో మోస్ట్ కీ రోల్ ప్లే చేసేది ఏంటి అంటే మ్యాథ్సేనండి. మ్యాథ్స్ సంబంధించింది మ్యాథ్స్. దాంతోపాటు రీజనింగ్లో కూడా కొన్ని మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కూడా టచ్ అవుతూ ఉంటాయి. ఏంటి అవి? మనకి సింబల్స్, ఎక్స్చేంజింగ్ సింబల్స్ అని, హైట్స్ అండ్ డిస్టెన్స్లో కొన్ని ఉన్నాయి, డైరెక్షన్ సంబంధించి కొన్ని ఉన్నాయి. సో అలాంటి వాటికి కూడా ఇవి మ్యాథ్స్ సంబంధించి యూజ్ అవుతూ ఉంటాయండి. సో మనం ఏం చేయాలి అసలు? నాన్ మ్యాథ్స్ నేను అసలు జీరో అన్న, నాకు మొత్తానికి రాదు, కనీసం నాకు గ్రూప్ డిలో జాబ్ కొట్టే లెవెల్ వరకన్నా తీసుకెళ్ళండి అనే దానికి నేను ఒక 10 ఫార్ములాస్ను బేస్ చేసుకొని మీకు చెప్పడానికి వచ్చానండి. ఈ 10 ఫార్ములాస్ మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మినిమం 100% మీరు సక్సెస్ అవుతారండి. ఎందుకంటే 100/100 మార్క్స్ రాకపోయినా మినిమం 70 మార్క్స్ అయితే కవర్ చేయొచ్చు. అంటే 70% వరకు మార్క్స్ని గెయిన్ చేయొచ్చు. ఆర్ఆర్బీ గ్రూప్ డిలో అయినా సరే మనకున్న 25 మార్క్స్లో మినిమం 18 స్కోర్ చేయగలిగిన నాన్ మ్యాథ్స్ నుంచి 18 అంటే చాలా బెటర్ స్కోర్ అండి. ఎందుకంటే ఒక 7 మార్క్స్ పక్కన పెట్టినా మీకు రిమైనింగ్ GS పైన కొద్దిగా పట్టెక్కువ ఉంటుంది. నాన్ మ్యాథ్స్ అంటున్న వాళ్ళకి GS పైన కొద్దిగా పట్టెక్కువ ఉంటుంది. సో దాంట్లో నుంచి కవర్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ లాస్ అయిన మార్క్స్ని అక్కడ కవర్ చేయొచ్చు. సో ఈ 18 మార్క్స్ కోసమైనా కొద్దిగా కష్టపడితే మనం ముందుండడానికి అవకాశం ఉంటుందండి. సో నేను దానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఒక 10 అంశాలను తీసుకోవడం జరిగింది. నేను దాన్ని 10 సూత్రాలుగా మీకు చెప్పడం జరుగుతుందండి. సో ఇవి ఖచ్చితంగా ఫాలో అయితే మనం కంపల్సరీ జాబ్లో ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఎంతో కొంత మనకు బెటర్ పర్ఫార్మెన్స్ అనేది జరుగుతుంది. సో అది ఏంది అనేది ఒకసారి చూస్తే, నేను ఫస్ట్ పాయింట్గా ఫియర్ అనేది తీసుకున్నానండి. అంటే భయం. అసలు నాన్ మ్యాథ్స్ అనే భయాన్ని వదిలిపెట్టాలి ఫస్ట్. అసలు నేను నాన్ మ్యాథ్స్ కాదు, మ్యాథ్స్ స్టూడెంట్నే. అందరూ నాలాగే, అందరికీ కూడా 10th క్లాస్ వరకే సిలబస్. సో వాళ్ళకు వచ్చింది నాకెందుకు రాదు, నేను చేయగలను, 10th క్లాస్ వరకు నేను చదివిన మ్యాథ్సే అని ఒక మైండ్ సెట్తో ఉండండి. దాంతో మనకి
ఆ మ్యాథ్స్ అనేది కొద్దిగా అలవాటు అవుతుందండి. సో దాన్ని చూసి భయపడాల్సిన అవసరమే లేదు. మ్యాథ్స్ కొద్దిగా తెలిస్తే సైన్స్ ఏముందండి, మొత్తం చదవాలి ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ లైన్ వరకు. మ్యాథ్స్లో అలా ఉండదండి, జస్ట్ ఒక ట్రిక్ తెలిసిందంటే చాలా ఆన్సర్ పెట్టేయచ్చు ఈజీగా. సో అలాంటి సింపుల్గా ఉంటాయి, దీంట్లో షార్ట్ కట్స్ ఉంటాయి, మన క్రిటికల్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. సో మనం దీన్ని చాలా బాగా ఈజీగా గెయిన్ చేయొచ్చండి మార్క్స్. సో మ్యాథ్స్ ద్వారా మనకి చాలా ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ మ్యాథ్స్ అనే భయాన్ని వదిలేయాలండి. నేను చెప్పేది ఏంటంటే మ్యాథ్స్ అనే భయాన్ని వదిలేయాలి. నేను నాన్ మ్యాథ్స్ కాదు అనే ధోరణిని మనం ఫస్ట్ విడిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే బేసిక్స్ అండి. ప్రతి చాప్టర్లో ఉన్న బేసిక్స్ పాయింట్స్ నుంచి మనం నేర్చుకోవాలండి. ప్రతి చాప్టర్లో ఉన్న బేసిక్స్ పాయింట్స్ నుంచి, మనం నాన్ మ్యాథ్స్ కదా, సో ఫస్ట్ డైరెక్ట్గా క్వశ్చన్ నుంచి ఆన్సర్ చేయకుండా, నేను క్వశ్చన్ నుంచి ఆన్సర్ బట్టి పడతా అంటే అసలు మీరు కొన్ని వందల పేపర్లు, వేల క్వశ్చన్స్ చూసినా కానీ ఆర్ఆర్బీ గ్రూప్ డీలో మీరు చూసిన దాంట్లోకి వెళ్ళి ఒక క్వశ్చన్ కూడా రాదు. బట్టి పడితే యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ ఎక్కడొస్తున్నాయండి, అస్సలే రావు. ఇప్పుడున్న ప్యాటర్న్ ప్రకారం మారుతున్న జనరేషన్కి అనుగుణంగా, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనకు క్వశ్చన్ ప్యాటర్న్ కూడా మారుస్తూ ఉన్నాడు. సో ఆ ప్యాటర్న్ అనుకూలంగా మనం ఎలా వెళ్ళాలనేది ఉండాలి. కానీ బట్టి టు బట్టి, మక్కి టు మక్కి అనేది అసలు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్కు అట్లా అనుకున్నప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్కే రావాల్సిన అవసరం కూడా లేదు. సో అలా అస్సలే ఉండదండి. బేసిక్స్ కాన్సెప్ట్స్ నుంచి మనం వెళ్తూ ఉండాలి. ప్రతి చాప్టర్లో బేసిక్స్ ఏమున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ అండ్ వర్క్ ఉంది, టైమ్ అండ్ వర్క్కి రిలేషన్ ఏముంది, ఎఫిషియన్సీ ఏంటి, వర్క్ అంటే ఏంది, టైం అంటే ఏంది, దాని మధ్యలో రిలేషన్ ఏంది అనేది గుర్తుంచుకుంటే ఆ చాప్టర్ చాలా ఈజీగా అయిపోతుందండి. సో ఒకే ఒక లైన్తో మనం అన్ని ప్రాబ్లమ్స్ కూడా చేస్తాం. మన వీడియోలో చూసుంటారు మీరు, ఎన్ని మోడల్స్ వచ్చినా కానీ ఒకే కాన్సెప్ట్తో చేయడం జరిగింది. సో అలాంటి బేసిక్స్ అనేవి అలవర్చుకోవాలి. ఇప్పుడు నిన్న చేసిన వీడియోలో కూడా లైన్స్ అండ్ యాంగిల్స్ పైన చెప్పడం జరిగింది. లైన్ అంటే ఏంది, యాంగిల్ అంటే ఏంది, టైప్స్ ఆఫ్ లైన్స్ ఎన్ని, టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఎన్ని, దాంతోపాటుగా ట్రాన్స్వర్సల్ లైన్ అంటే ఏంది, ప్యారలల్ లైన్స్ ఎలా ఉంటాయి, దానికి సంబంధించి ట్రాన్స్వర్సల్ లైన్లో ఉన్న యాంగిల్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి వీడియో చేయడం జరిగింది. దాని ముందు కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకున్నప్పుడు, దాని యొక్క బేసిక్స్ తెలుసుకున్నప్పుడు ఈజీగా మనం చేయడానికి అవకాశం ఉంటుందండి. సో ఈ బేసిక్స్లోనే భాగంగా మనకి మీరు నాన్ మ్యాథ్స్ కాబట్టి ఖచ్చితంగా 1 to 10 టేబుల్స్ వరకు ఎక్కడ అడిగినా చెప్పే విధంగా ఉండాలి. 1 to 10 టేబుల్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. దాంతోపాటుగా 2 ప్లస్ వాల్యూస్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఒక మైనస్ ఒక ప్లస్ వచ్చినప్పుడు ఏం చేయాలి, 2 మైనస్లు వచ్చినప్పుడు ఏం చేయాలి అనే దాని గురించి ఇవన్నీ బేసిక్స్ అండి. ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ఇవన్నీ బేసిక్స్ కాన్సెప్ట్స్ అనేవి తెలిసి ఉండాలండి. సో ఒకరికి పంచినప్పుడు ఏం చేయాలి, ఒకరు మనకిస్తున్నప్పుడు అడిషన్ చేయాలన్నా, మైనస్ చేయాలన్నా, ఇంటూ చేయాలన్నా, ఇవే గుర్తుండాలి. మ్యాథ్స్ అంటేనే 4 ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్. సో దాంతోపాటు కొన్ని ఎక్స్ట్రా వస్తాయి అంతే, దాన్ని మించి ఏముండదు. మ్యాథ్స్ అంటే ఫస్ట్ మనం బేసిక్స్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి, ఉంటేనే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. నెక్స్ట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఇప్పటి వరకు చెప్పింది అదే కదా. సో కాన్సెప్ట్ని ముందు కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని బాగా చదవాలండి. సో ముందు చదవకుండా నేను డైరెక్ట్గా క్వశ్చన్లోకి వెళ్ళి ఆన్సర్ చేస్తా అంటే అస్సలు కుదరదు, అస్సలే రావండి ఆన్సర్స్. మీరు ఎన్ని క్వశ్చన్ పేపర్లు కాదు, ఎన్ని క్వశ్చన్స్ చేసినా కానీ అసలు మీకు ఒక కాన్సెప్ట్ అనేది ఎక్కనప్పుడు మీరు ఏం చేసినా చాలా ఇబ్బంది పడాల్సిన ఉంటుందండి. సో కనీసం మినిమం మార్క్స్ కూడా స్కోర్ చేయలేరు. నేను చెప్పేది ఏంటంటే ఈ ఉన్న టైంలో అయినా సరే మీరు చదివిన చాప్టర్స్ ఒక 20 చాప్టర్స్ ఉండనివ్వండి, మీరు 10 టార్గెట్ పెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ పెట్టుకొని దాంట్లో బేసిక్స్ నుంచి కవర్ చేయండి. ఆ 10కి 10 కవర్ చేయడానికి ట్రై చేయండి. మన లక్ ఉంటే ఒక్కొక్క చాప్టర్లో 2 క్వశ్చన్స్ పడవచ్చు. అలా దాన్ని బేస్ చేసుకొని మనం వెళ్తూ ఉంటే బాగుంటుందండి. సో ఈజీగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. బేసిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ షార్ట్ కట్ ట్రిక్స్ కూడా ఫాలో కావాలండి. అంటే మనం బేసిక్స్ ఎప్పుడైతే నేర్చుకుంటామో కాన్సెప్ట్ అంతా అర్థమైనప్పుడు షార్ట్ కట్ ట్రిక్స్ ఎలా చేయాలనేది కూడా ఈజీగా అర్థమవుతుంది. ఒక ప్రాబ్లమ్ని లెంతీ వేలో చేయడం కన్నా కాన్సెప్ట్లో వెళ్తే ఎలా, ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దాన్ని ఫార్ములా వేసి దానిలాగా చేస్తే అసలు మనకు ఎగ్జామ్ హాల్లో టైం సరిపోదు. ఆ ఉన్న 1 మినిట్లో ఒక క్వశ్చన్కి 1 మినిట్ టైమే ఉంటుంది మనకు. 1 మినిట్ కన్నా తక్కువనే ఆర్ఆర్బీ గ్రూప్ డీలో. సో మరి అలాంటప్పుడు మనం 10 సెకండ్స్లో ఎలా చేయాలి, 20 సెకండ్స్లోనే ఎలా కంప్లీట్ చేయాలి. కొద్దిగా లెంతీ క్వశ్చన్ ఉన్నప్పుడు 1 మినిట్ తీసుకున్నా సరే ఆ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పెడుతున్నామా లేదా అనే దాని గురించి బాగా ఆలోచించి షార్ట్ ట్రిక్స్, ఏ మోడల్స్ ఏ షార్ట్ ట్రిక్ యూజ్ అవుతుంది అనేది బాగా షార్ట్ ట్రిక్స్ కూడా నేర్చుకోండి. కాంపిటేటివ్ ఫీల్డ్లో షార్ట్ ట్రిక్స్ కంపల్సరీ అండి. కాన్సెప్ట్ ఇంపార్టెంట్, కాన్సెప్ట్ అర్థమైనప్పుడే షార్ట్ ట్రిక్స్ కూడా అర్థమవుతాయండి. జస్ట్ షార్ట్ ట్రిక్ను బట్టి పట్టుకొని పోతా అంటే అసలు ఏ క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయలేరు. అక్కడ పోయిన తర్వాత కూడా అసలు పెన్ను కూడా
కదలదు. ఈ క్వశ్చన్ చూడగానే డైలమాలో పడిపోతాం, ఇదేంది అనేది అర్థమై ఉంటుంది. మీకు మాక్ టెస్ట్లు రాస్తున్నప్పుడు కూడా అర్థమవుతుంది. షార్ట్ కట్ నేర్చుకొని వెళ్ళారనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ షార్ట్ కట్ అనేది పెన్ను పెట్టడానికి అసలు పెన్ను ఏ వాల్యూ వేయాలి, పైన వేయాలా కింద వేయాలా ఇంటూ ప్లస్ అనేది అస్సలు తెలియదు. మినిమం కాన్సెప్ట్ అనేది దానిపైన ఉంటే ఎన్ని షార్ట్ ట్రిక్స్ అయినా నేర్చుకోవచ్చు, దాంతోపాటు ఈజీగా గుర్తుంటుంది. సో నెక్స్ట్ ప్రాక్టీస్ చేయాలండి. ఎక్కువ ప్రాక్టీస్ మోర్ క్వశ్చన్స్ అండ్ మోర్ మోడల్స్. ఎక్కువ క్వశ్చన్స్ ఒక మోడల్ నుంచి ఒక 5-6 ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయాలి. ఒక చాప్టర్లో ఒక 10 మోడల్స్ ఉన్నాయనుకోండి, 10 మోడల్స్కి సంబంధించి ఒక్కొక్క మోడల్ నుంచి ఒక 5 to 10 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే కాన్సెప్ట్ వేలో చేసుకోవాలి. కాన్సెప్ట్ దానికి ఏది ఉంటుంది అనేది అబ్జర్వ్ చేస్తూ చేయాలి. దాంతోపాటు దానికి సంబంధించిన షార్ట్ ట్రిక్స్ కూడా నేర్చుకున్నారనుకోండి, మీరు కాన్సెప్ట్కి ఈజీగా అర్థమవుతుంది. ఎగ్జామ్ హాల్లో మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో మోర్ క్వశ్చన్స్, ఎక్కువ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దాంతోపాటుగా మోడల్స్, ఒక్కొక్క మోడల్ నుంచి కొన్ని క్వశ్చన్స్ని తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో ఇది ఎలా ఉండాలంటే ఈజీ టు హార్డ్ లెవెల్ వెళ్ళాలండి. సో ఫస్ట్ మనకి వచ్చినవి తెలిసినవి కొద్దిగా స్లోగా హార్డ్ లెవెల్ వెళ్తూ ఉండాలి. సో మీరు నా వీడియోస్లో అబ్జర్వ్ చేసి ఉంటారు. ఫస్ట్ మనకి నోన్ టు అన్నోన్ వెళ్తూ ఉంటాను, తెలిసిన వాటి నుంచి తెలియని వాటికి వెళ్తూ ఉంటాను క్వశ్చన్స్ని. సో ఈజీ లెవెల్ టు హార్డ్ లెవెల్ వెళ్తూ ఉంటాను. సో మీరు ఎవరైనా స్టార్టింగ్ వీడియోలో నన్ను చూసినట్లయితే స్టార్టింగ్ అరే ఈజీనే చెప్తున్నాడు కదా అని స్కిప్ చేసి వెళ్ళడానికి అవకాశం ఉంది. అయినా సరే మనకు అర్థం కావడానికి, నా వ్యూవర్స్ కోసం నన్ను ఖచ్చితంగా ఫాలో అయ్యే వారికి, నా వీడియో మొత్తం చూసే వారికి అర్థమవుతుంది మన కంటెంట్ ఎలా ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది తెలుస్తుందండి. సో మనం స్టాండర్డ్ లెవెల్, బేసిక్ లెవెల్, తెలిసిన దాని నుంచి తెలియని దాని వరకు వెళ్తామండి. సో ఆ లెవెల్ వరకు వెళ్ళినప్పుడు ఈ మధ్యలో ఉన్న అన్నీ కూడా కవర్ అవుతాయి. సో మీరు కూడా దానికి సంబంధించిన ఏ మోడల్ అవుతుందో ఆ మోడల్లో 5 or 6 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే ఒక్కొక్క చాప్టర్ని ఒక్కొక్క రోజు పెట్టుకోండి, ఈజీగా అయిపోతుంది. ఒక చాప్టర్ ఒక రోజు అయిపోతుంది మీకు. మనకున్న ఇప్పుడు 30 డేస్లో మీరు రోజు 1 hour 1.5 hour మ్యాథ్స్కి కేటాయించిన నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకుంటున్నారు కదా, సో వాళ్ళు రోజుకి 1.5 hour కేటాయించిన ఒక చాప్టర్ని ఈజీగా కవర్ చేయొచ్చండి. లేదు ఇంకొక 1 hour ఎక్కువ పెట్టుకోండి, మీకు బేసిక్స్ తెలిసే వరకు 3 hours ప్రాక్టీస్ చేయండి. మ్యాథ్స్లో ఏమవుతుంది, ఇబ్బంది ఏం లేదు కదా, 25 మార్క్స్ కవర్ అవుతున్నప్పుడు 3 hours కేటాయించవచ్చు. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలండి. ప్రీవియస్ పేపర్లను చూస్తూ ఉండాలి, దానికి సంబంధించిన మోడల్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలండి. నెక్స్ట్ మీరు ఏదైతే చదువుతూ ఉంటారో, ఏదైతే రాస్తూ ఉంటారో, ఈవెన్ జిఎస్ అయినా, జనరల్ సైన్స్ అయినా, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అయినా, కరెంట్ అఫైర్స్ అయినా, ఏదైనా సరే అండి, ఖచ్చితంగా పేపర్ వర్క్ ఉన్నప్పుడే మన మైండ్లో ఎక్కువగా గుర్తుంటుందండి. మన సైకాలజీ ప్రకారం మనం చదివిన దానికన్నా చూసింది ఎక్కువగా గుర్తుంటుంది, చూసిన దానికన్నా రాసింది ఎక్కువగా గుర్తుంటుంది అండి. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఎంతైతే చదువుతామో దానికన్నా చూసింది ఇంకెక్కువగా ఉంటుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. సో మనం అనేది ఎప్పుడైనా పేపర్ వర్క్ చేస్తూ ఉన్నప్పుడే మనకి దానిపైన మైండ్లో ఫిక్స్ అయిపోతుందండి. డేటా అనేది బాగా సేవ్ అయిపోతుంది, ఎక్కువ రోజులు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ చూసుకుంటూ వెళ్తే అస్సలే రాదండి. ఈ మ్యాథ్స్లో మరీ చూడడం అనేది అసలు తప్పు చూడడం ఉండదు. పెన్ను బట్టి చేస్తూనే ఉండాలి. ప్రతి ప్రాబ్లం, నీకు వచ్చిన ప్రాబ్లం అయినా రాని ప్రాబ్లం అయినా నువ్వు పెన్ను బట్టి చేసినప్పుడే నీకు అర్థమవుతుంది అది ఎక్కడి వరకు వచ్చి ఆగిపోతుంది, ఎక్కడి నుంచి చేస్తున్నాం అనే కాన్సెప్ట్ తెలుస్తుందండి. సో కంపల్సరీ పెన్ పేపర్ ఖచ్చితంగా ఉండాలండి. మీరు జిఎస్ చదివినా సరే, ఏది చదివినా సరే షార్ట్కట్లో ఒక పాయింట్, మెయిన్ పాయింట్ అన్న రాసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇండియా యొక్క పిఎం ఎవరు అంటే ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్తాం. మీరు రాయండి పిఎం మోడీ అని రాసుకోండి. షార్ట్ ట్రిక్లో మొత్తం భారతదేశ ప్రధాని ఎవరు నరేంద్ర మోడీ అని ఇలా రాయడం కన్నా జస్ట్ ఆ పాయింట్ను బేస్ చేసుకుని రాసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుందండి, మైండ్లో గుర్తుంటుంది. రివిజన్కి కూడా చాలా తక్కువ టైం పడుతుంది. ఎక్కువసార్లు రివిజన్ చేసిన వాళ్ళని కూడా అవుతామండి. మీరు చూసుకుంటూ వెళ్తే ఎప్పుడు చూసుకోవడం అవుతుంది, అది ఎప్పుడు మళ్ళీ కన్ఫ్యూజన్గానే ఉంటుంది మైండ్లో. ఈరోజు క్లారిటీ వస్తుంది, నెక్స్ట్ డే మళ్ళీ ఉంటుంది, నెక్స్ట్ డే చూసారనుకోండి మళ్ళీ కన్ఫ్యూజన్, మళ్ళీ స్టార్టింగ్ నుంచి చదవాల్సి వస్తుంది. అంటే ఒక చాప్టర్ని మీరు ఎన్నిసార్లు చదివినా ఎక్కట్లేదు అంటే అది మీ ప్రాబ్లం అండి, మీ ప్రాబ్లమే అయి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే దాన్ని చదివే విధానాన్ని తెలుసుకోవాలి. ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడ ఎండ్ చేయాలనే దాన్ని తెలుసుకున్నప్పుడే మనం ఈజీగా ఉంటుందండి. సో దానికోసం మనం పేపర్ వర్క్ అనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఉన్న మోడల్స్ని బాగా ప్రాక్టీస్ చేయాలండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ముందు ఉంచుకోవాలి. అవసరమైతే గూగుల్లో చూడండి, లేకపోతే మీకు మీ దగ్గర డబ్బులు ఉంటే ప్రింట్ తీసుకోండి. ప్రింట్ అవసరమే లేదు వాస్తవానికి. సో మన దగ్గర ఉన్న ల్యాప్టాప్స్ ఉంటాయి, ఫోన్స్, మొబైల్ ఫోన్స్ ఇవి ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి. సో గూగుల్లో సెర్చ్ చేయండి, ఒక పేపర్ని తీసుకోండి, ఒక చాప్టర్ చదువుతున్నారు, దానికి సంబంధించిన క్వశ్చన్స్ మీరు చూస్తూ ఉంటే ఆ క్వశ్చన్ ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ ఒక పేపర్లో ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ని తీసుకొని ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి తెలుస్తుంది. నేను కూడా దాదాపుగా మ్యాక్సిమం మన ప్యూర్ మ్యాథ్స్ చెప్పేటప్పుడు మ్యాక్సిమం ప్రీవియస్ క్వశ్చన్స్నే మీకు కవర్ చేస్తున్నానండి. ఎందుకంటే ఆ మోడల్స్ చూసినప్పుడే మీకు బాగా అర్థమవుతుంది, సరే ఈ క్వశ్చన్
ఇలా ఇచ్చాడు, ఇలా చేయాలనేది కాన్సెప్ట్ అర్థమవుతుంది. నా ఓన్గా క్వశ్చన్స్ ఇచ్చి నేను చెప్పాను అనుకోండి, అసలు మీకు కొద్దిగా కూడా అర్థం కావడానికి ఆస్కారం లేదు. అందుకే ప్రీవియస్ క్వశ్చన్స్ని తీసుకుంటున్నానండి. ఒకసారి చూస్తూ ఉండండి. మన వీడియోలో ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిన అన్నీ కూడా చెప్పడం జరుగుతుందండి. జస్ట్ ఇంకో 2-3 వీడియోస్లో మనకు ప్యూర్ మ్యాథ్స్ మొత్తం అయిపోతుంది. 15 మార్క్స్, మినిమం 12 to 15 మార్క్స్ ఖచ్చితంగా మన వీడియోస్ నుంచి కవర్ అవుతాయండి. నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఎగ్జామ్ పేపర్ వచ్చిన తర్వాత కూడా చూడండి, అన్న మీరు చెప్పిన ప్యూర్ మ్యాథ్స్లో నుంచి ఒక్క బిట్ కూడా మిస్ కాలేదు అనేలాగా ఉంటాయి మన వీడియోలో. ఒకసారి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్, గ్రూప్ డి యొక్క మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మనకి ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినవి కానీ ఆర్థమెటిక్ రీజనింగ్స్లో కానీ మీ గ్రూప్ డి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దాని యొక్క మెయిన్ టాపిక్స్, నాన్ మ్యాథ్స్ అనుకునే వాళ్ళు మెయిన్ టాపిక్స్ని ముందు చదవండి. అంటే ఇప్పుడు మనకి రీజనింగ్లో ఇన్ఈక్వాలిటీస్ అనేది ఒక చాప్టర్ ఉంది. దానిపైన 2 or 3 క్వశ్చన్స్ మ్యాక్సిమం పడుతున్నాయి. దానిపైన కూడా వీడియో చేయడం జరిగింది. 2-3 క్వశ్చన్స్ పడుతున్నాయి. అలాంటప్పుడు ఆ టాపిక్ని ముందు చదవడం, దాని తర్వాత మనకి టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్ ఉంటాయి మ్యాథ్స్లో సంబంధించి, దాన్ని చదవడం. నెక్స్ట్ ట్రిగనామెట్రీ నుంచి వస్తున్నాయి, దాన్ని చూసుకోవడం. అలాంటివి ఏవైతే మెయిన్ టాపిక్స్ ఉంటాయో పక్కాగా క్వశ్చన్ వచ్చే చాప్టర్స్ ముందు ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాతనే వేరే చాప్టర్స్ తక్కువ వస్తున్న వాటికి వెళ్ళండి. అప్పుడు మాత్రమే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో దాంతోపాటు మీరు నాకు వచ్చింది ఈజీగా ఉన్న చాప్టరే ముందు చదువుతానంటే చదవచ్చు, ఈజీ టు హార్డ్ లెవెల్ వెళ్ళొచ్చు. బట్ మనకి ఇప్పుడున్న టైంలో ఈజీ టు హార్డ్ లెవెల్ కన్నా ఇంపార్టెంట్ టాపిక్స్ చదివితే చాలా బెటర్ స్కోర్ చేయొచ్చండి. మనం జాబ్లో ఉండడానికి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్, కాన్సన్ట్రేట్ ఆన్ ప్యూర్ మ్యాథ్స్ అండి. ప్యూర్ మ్యాథ్స్ పైన ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలండి. అందరూ వీక్ ఉండేది ఏంటి అంటే ప్యూర్ మ్యాథ్సే. ఆ రీజనింగ్ ఎలాగో అలాగా, నెక్స్ట్ ఆర్థమెటిక్ ఎలాగో అలాగా, ఆర్థమెటిక్లో ఆప్టిట్యూడ్ ఎలాగో అలాగా, షార్ట్ ట్రిక్ ఏదో ఒకటి యూజ్ చేసి చేస్తూనే ఉంటారు. కానీ ప్యూర్ మ్యాథ్స్కి వచ్చేసరికి ఆ డయాగ్రామ్ చూడగానే భయం అవుతుంది. నెక్స్ట్ దాంతోపాటు ఆ క్వశ్చన్ చూడగానే అసలు ఏంది కాన్సెప్ట్ ఏందని అస్సలు అర్థం కాదు. సో మనం దానికోసమే ముందుగా ప్యూర్ మ్యాథ్స్ వీడియోస్ మనం అందించాలనే ఉద్దేశంతో ప్యూర్ మ్యాథ్స్నే చేయడం జరిగిందండి. అన్ని చాప్టర్ వైజ్గా చేస్తున్నాను, ఫుల్ కాన్సెప్ట్ చేస్తున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. దాంతోపాటు మన కాన్సెప్ట్లు గ్రూప్ డితో పాటుగా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ లెవెల్ 1కి కూడా ఇవే యూజ్ అవుతాయండి ఖచ్చితంగా. లెవెల్ 3కి కూడా 70% ఇవే కవర్ అవుతాయి. ఇంకో 30% హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఎన్టీపీసీ వచ్చినప్పుడు వాటిని కూడా మనం ఎలా సాల్వ్ చేయాలో ఈజీగా తెలుసుకుందామండి. సో మన వీడియోస్ అన్నీ ఖచ్చితంగా ప్రాపర్గా ఫాలో అవ్వండి. ప్రతి లైన్ టు లైన్ రాస్తూ ఉండండి, నోట్స్ మెయింటైన్ చేయండి. సో మన వీడియో ఒక 1 hour మించి ఉండదు, ఎప్పుడైనా 40 to 30 minutes రేంజ్లోనే ఉంటుంది. ఆ వీడియోని మీరు కొద్దిగా రాసుకునేటప్పుడు పాజ్ చేసి చూసినా మీకు 1 hour కంటే ఎక్కువ టైం పట్టదు. ఆ 1 hourలో ఆ చాప్టర్ సంబంధించిన పూర్తి మ్యాటర్ మీకు తెలుస్తుందండి. ఒకసారి చూస్తూ ఉండండి. నెక్స్ట్, సాల్వ్ ఆప్షన్స్ త్రూ అండి. మనం ఇచ్చే క్వశ్చన్స్ మనం దాదాపుగా ఫస్ట్ కాన్సెప్ట్ని అర్థం చేసుకున్న తర్వాత ఆప్షన్స్ త్రూ సాల్వ్ చేయడం నేర్చుకోవాలండి. ఫస్ట్ ఆప్షన్ అవుతుందా, రెండో ఆప్షన్ అవుతుందా, మూడో ఆప్షన్ అవుతుందా, నాలుగో ఆప్షన్ అవుతుందా అని చెక్ చేస్తూ ఉండాలి. సో నీకు ఫస్ట్ ఆప్షనే రైట్ తెలిసిన తర్వాత ఆప్షన్ అక్కడే వదిలేసుకోవద్దండి. మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు, ఎగ్జామ్లో వదిలేయడం బెటర్, కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలా చేయాలంటే ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ రైట్ అయినప్పుడు మిగిలిన 3 ఆప్షన్స్ ఎందుకు రాంగ్ అవుతున్నాయి అనే కోణంలో కూడా ఆలోచించాలండి. ఎందుకు రాంగ్ అవుతున్నాయి అనే దాన్ని ఆలోచించినప్పుడు మాత్రమే మనం ఆ సబ్జెక్ట్ పైన గ్రిప్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో మనం ఈ ఇన్ఈక్వాలిటీలో చూసినప్పుడు 3 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ రైట్ అయ్యి 3 ఆప్షన్స్ రాంగ్ అయినప్పుడు ఎందుకు రాంగ్ అయ్యాయి అనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో అలాంటప్పుడు ఆ ఆప్షన్స్ త్రూను కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాంటప్పుడే సబ్జెక్టు పైన ఈజీగా గ్రిప్ ఉంటుందండి. సో ఈ వీడియోలో ఉన్న ఈ 10 పాయింట్స్ చెప్పడం జరిగింది. సో ఈ 10 ఫార్ములాస్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకున్నట్లయితే మనం నాన్ మ్యాథ్స్లో 0 నుంచి హీరో వరకు వెళ్ళొచ్చండి. సో మ్యాక్సిమం 18 మార్క్స్ టు 25కి 25 కూడా కవర్ చేసుకోవచ్చు. మీ సత్తా, మీ స్టామినా, దాన్ని బట్టి మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు అనే దాని గురించే ఉంటుందండి. అందరూ అడుగుతున్నారన్న నాన్ మ్యాథ్స్ అని, వారి కోసం స్పెషల్గా ఈ వీడియో చేయడం జరిగింది. సో మన వీడియోస్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నా వీడియోస్ నుంచి ఖచ్చితంగా మార్క్స్ ఎగ్జామ్ పేపర్లో ఉంటాయండి. సో ఎందుకంటే నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు నా పరిస్థితి తెలుసు, ఏది చదివితే ఏది బెటర్ అనే దాని గురించి అనలైజ్ చేసి 3-4 జాబ్స్కి అటెంప్ట్ చేసి మనం ఎలా ఉన్నాం, ఏ స్టేజ్లో ఉన్నాం అనే దాని గురించి చెప్తున్నాను. నాకు సబ్జెక్ట్ పైన పట్టుంది. సో నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ రాశాను కాబట్టి సబ్జెక్ట్ పైన పట్టుంది కాబట్టి మీకు ఇంత వివరంగా
ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. సో ప్రతి క్వశ్చన్ని కూడా ఎలా సాల్వ్ చేయాలి, ఎగ్జామ్ హాల్లో ఎలా సాల్వ్ చేయాలి, కాన్సెప్ట్ వైజ్గా ఎలా సాల్వ్ చేయాలనేది కూడా చెప్తున్నానండి. సో మనకి పెయిడ్ కోర్సులు అంటూ ఏమీ లేవండి. అందరూ అడుగుతున్నారు, అన్న పెయిడ్ కోర్స్ ఉంటే చెప్పన్నా మేము తీసుకుంటామని అంటున్నారు. సో మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే నాలాంటి పేద మధ్య తరగతి అండి. నేను ఫస్ట్ పెట్టిన లైనే అది నా బయోలో ఉంటుంది. నాలాంటి పేద మధ్య తరగతి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసమే అండి. నేను చెప్పేది వాళ్ళ కోసమే నా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎలాంటి ప్రమోషన్స్ కోసం కాదు, ఎలాంటి ఇన్కమ్ కోసము కాదు. ఎందుకంటే నా వల్ల ఒక 100 మందిలో ఇద్దరు జాబ్ కొట్టినా కానీ నాకు చాలా సంతోషం ఉంటుందండి. ఎందుకంటే నాకున్న నాలెడ్జ్ని పంచడం అనేది గొప్ప విషయం ఏం కాదు. దాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేదే గొప్ప విషయం. సో మీరు రిసీవ్ చేసుకునే విధానం, మీరు చదివే విధానాన్ని బట్టే మీరు నాకు ఇచ్చే ప్లేస్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు, అన్న సూపర్ క్లాసెస్ అన్న, మంచి కంటెంట్ అన్న, నార్త్ వీడియోలు చూస్తున్నప్పుడు సబ్ టైటిల్స్ పెట్టుకొని చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్న, ఇప్పుడు అది లేదన్నా, నువ్వు వచ్చిన తర్వాత మాకు ప్యూర్ మ్యాథ్స్ అంటే ఏందో అర్థమవుతుంది, వాళ్ళకంటే నువ్వే బాగా చెప్తున్నావు, అసలు కాన్సెప్ట్ వైజ్గా ఎలా వెళ్తున్నావు, చాలా బాగున్నాయి అన్న వీడియోస్ అని టెలిగ్రామ్లో పర్సనల్ మెసేజ్ చేస్తున్నారు, యూట్యూబ్లో కామెంట్లు కూడా చేస్తున్నారు. మీరు కామెంట్లను కూడా చూడొచ్చు. సో ఇంతవరకు నాకైతే 1-2 నెగిటివ్ కామెంట్స్ తప్ప ఎప్పుడు కూడా అన్ని పాజిటివ్ కామెంట్సే అన్న. నాకు మీరు దాదాపుగా ఒక 2000 పైనే కామెంట్స్ వచ్చాయి అన్ని వీడియోలకి. సో దాంట్లో 1-2 నెగిటివ్ కామెంట్సే వచ్చాయి. ఆ 1-2 నెగిటివ్ కామెంట్స్ కూడా ఉంటారు కదా మనకి ఉండేవాళ్ళు. సో మన యొక్క వీక్నెస్ చెప్పడం వాళ్ళ గొప్ప అండి. ఎందుకంటే మనం ఏం తప్పు చేస్తున్నామో వాళ్ళు చెప్పినప్పుడు మనం దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి నెగిటివ్ కామెంట్స్ కూడా నాకు బూస్టింగే. సో నేను నెక్స్ట్ వీడియోలో అలాంటివి తప్పులు జరగకుండా చూసుకోవడానికి మంచి అవకాశం ఇస్తున్నారు. అందరికీ కూడా కృతజ్ఞతలన్న. మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ జీవితంలో ఈ చీకటి రోజులు అన్నీ వెళ్ళిపోయి త్వరలోనే మీరు మంచి జీవితాన్ని స్టార్ట్ చేసి అందరికీ నాలాగే ఇతరులకు కూడా వెలుగులు నింపాలని ఆశిస్తూ ముగిస్తున్నానన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.